ఈ వీడియో మనం చేయడానికి ఉద్దేశం అనేది ఏంటి అంటే ఐసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో అండ్ వాళ్ళ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఇన్ ద సెన్స్ ఏంటంటే వితిన్ 1 వీక్ లేదా 4 డేస్ 5 డేస్ ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది రాయబోతున్నారు. 4 డేస్లో ఎగ్జామినేషన్ అనేది రాయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ టైం పీరియడ్లో స్టూడెంట్స్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం చదవాలి, ఏం చేయాలి, అసలు ఎగ్జామినేషన్ బాగా రాస్తామా లేదా, అసలు ఎగ్జామినేషన్లో మేము ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో అలా ఎగ్జామినేషన్ అనేది రాస్తామా లేదా, కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో అనేది నేను చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం బేసికలీ ఐసెట్ ఎగ్జామినేషన్లో గనక చూస్తే మన స్టూడెంట్స్ ఏంటంటే టూ కేటగిరీస్గా మనం ఏంటంటే డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ కేటగిరీ, ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ ఒక 3 మంత్స్ ముందు లేదా 6 మంత్స్ ముందు నుంచి 6 నుంచి 3 మంత్స్ ముందు ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ప్రతి ఒక్క టాపిక్ అనేది నేర్చుకొని టాపిక్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే టైప్ 1. ఓకేనా, టైప్ 1. సో ఈ టైప్ 1 స్టూడెంట్స్ మన ఐసెట్ ఎగ్జామినేషన్లో కనుక చూస్తే అరౌండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, అరౌండ్ 50, కొంచెం 50 కంటే తక్కువ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ స్టూడెంట్స్ ఏంటంటే టైప్ నెంబర్ 2. సో టైప్ నెంబర్ 2 స్టూడెంట్స్ ఏంటి అంటే మనం కనుక చూస్తే వీళ్ళేంటంటే ఎగ్జామినేషన్కి జస్ట్ 1 మంత్ ముందు ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఈ 1 మంత్ లోపలే సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతుంటారు. ఓకేనా, సో వీళ్ళ యొక్క పర్సంటేజ్ కూడా 50% లేదా 50 కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఓకేనా, ఎక్కువనే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారంటే టైప్ నెంబర్ 2 స్టూడెంట్స్. ఓకేనా, టైప్ నెంబర్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో ఇద్దరిని నేను ఏంటంటే ఈ వీడియోలో అడ్రస్ అనేది చేస్తాను. సో ఇక్కడ మనం కొన్ని లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి చూద్దాం. ఎగ్జామినేషన్ అనేది మీరు వెళ్ళడానికి ముందు కొన్ని టిప్స్ అనేది మీరు ఫాలో అయితే మీరు ఏదైతే ఇంతవరకు కష్టపడ్డారో ఆ కష్టపడిన దానికి ఏంటంటే కొంచెం ఫలితం అనేది లభిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఒకటి మైండ్ సెట్లో ఉంచుకోండి. గత 6 నెలలుగా నేను చదవలేనిది ఈ 6 రోజుల్లో నేను చదవగలనా, ఈ 6 డేస్లో లేదా 6 అవర్స్లో నేను చదవగలనా అంటే లేదు, ఖచ్చితంగా లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే నేను ఏదైతే ఈ 6 డేస్ ఉందో లేదా 4 డేస్ ఉందో లేదా 5 డేస్ ఉందో దీన్ని నేను ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయవచ్చు, ఏ విధంగా ఈ 6 డేస్ని నేను చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసి నా ఎగ్జామినేషన్ యొక్క అవుట్పుట్, నా రిజల్ట్ అనేది నేను ఏ విధంగా ఇంక్రీజ్ చేయవచ్చు, పెంచవచ్చు అనేది మనం ఆలోచించాలి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటంటే మీ యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క హెల్త్. సో మీరేంటంటే ఎగ్జామినేషన్కి ఒక 4 డేస్ ముందు ఏంటంటే బాగా టెన్షన్ అనేది తీసుకున్నారు. సో టెన్షన్ వల్ల ఏమైంది, హెడేక్ అనేది వచ్చేసింది. సో హెడేక్ కనుక మీకు వచ్చేస్తే లేదా మీరేం చేశారు, ఎగ్జామినేషన్ కంటే ముందు బయట బాగా తిరిగాడు, బయట ఏదైతే జంక్ ఫుడ్ అనేది ఉందో ఆ జంక్ ఫుడ్ తినడము, ఓకేనా, పిజ్జాలు తినడం, బర్గర్ తినడం. సో కొంతమంది ఏంటంటే యాంగ్జైటీ వల్ల లేదా స్ట్రెస్ వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా తింటారు. సో చాలామందికి ఉంటుంది అది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 1 వీక్ టైం అనేది మీరు మీ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నా మాట కనుక మీరు వింటే మీ యొక్క ఇంట్లోనే ఏదైతే ఫుడ్ ఉంటుందో అంటే మీ మదర్ ఏదైతే ఫుడ్ చేస్తుందో ఆ ఫుడ్ తప్ప బయట ఫుడ్ అసలు తినద్దు. బయట వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో, ఏ వెజిటేబుల్స్ వేస్తారో, కుళ్ళిపోయిన గుడ్లు వేయచ్చు, కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ వేయచ్చు, మీకు తెలియదు, అది వేడిగా ఉంటుంది, మీరు తినేస్తారు. సో దీనివల్ల మీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ అంటే మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ హెల్త్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ద సెకండ్ వన్ ఏంటంటే స్లీప్. సో మీరేంటంటే ఎగ్జామినేషన్ ఎలాగైతే దగ్గరకు వస్తుందో, ఓకేనా, సో లాస్ట్ 4 డేస్ ఉంది, ఎగ్జామ్కి 4 డేస్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఓన్లీ 4 గంటలు మాత్రం నిద్రపోతారు. ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారు అంటే 50% అంటే టైప్ 1 స్టూడెంట్స్ అంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు. నాకు ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుందా రాదా, నాకేంటంటే మంచి కాలేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి వీళ్ళు టెన్షన్ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఎవరైతే ఈ 50% స్టూడెంట్స్ ఉన్నారు కదా, టైప్ 2 స్టూడెంట్స్, వీళ్ళంటే నేను క్వాలిఫై అవుతానా లేదా, ఓకేనా, నాకేంటంటే టాప్ ర్యాంక్ రాకపోయినా, సో టైప్ 1 వాళ్ళు ఏంటంటే నాకు టాప్ ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్ రావాలి అనుకుంటారు. సో టైప్ 2 స్టూడెంట్స్ ఏమనుకుంటారు, నేను క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయిన తర్వాత ఏదో కాలేజ్, ఓకేనా, మంచి కాలేజ్, టాప్ 100, టాప్ 10, టాప్ 20 కాలేజెస్ అవసరం లేదు,
బట్ ఒక టాప్ 100 లోపల ఒక కాలేజ్ వచ్చేస్తే ఓకేనా, ఒక మంచి కాలేజ్ కనుక నేను వెళ్తే అలా ఉంటుంది. సో ఇద్దరికి ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నిద్ర అనేది కొంచెం ఏంటంటే అక్కడ కాంప్రమైజ్ చేస్తారు. సో స్లీప్ దగ్గర కూడా మీరు ఏంటి అంటే మీ యొక్క మీరేంటంటే కాంప్రమైజ్ అనేది అవ్వద్దు. ఓకేనా, స్లీప్ దగ్గర కూడా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ ఎవరైతే టైప్ 1 స్టూడెంట్స్ ఉంటారో, అంటే టైప్ 1 స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ వీళ్ళ యొక్క సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఇక కొత్తగా ఏది నేర్చుకోవద్దు, కొత్తగా ఏది కూడా నేర్చుకోవద్దు. ఏం చేయాలి ఇప్పుడు ఈ టైం ఏదైతే ఈ లాస్ట్ 1 వీక్ ఉందో ఈ టైంలో మీరు రివిజన్ చేయాలి. ఏం చేయాలి? రివిజన్ చేయాలి. సో ఈ 3 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్, మీ ఫుడ్ అనేది ఏ విధంగా ఉంది ఏది అనేది చూడండి. సెకండ్ వన్ ఈజ్ స్లీప్, థర్డ్ వన్ ఈజ్ రివిజన్. ఓకేనా, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హెల్త్, స్లీప్, రివిజన్ అంతే. సో ఎక్కువగా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు టైప్ 1 స్టూడెంట్స్ లేదా టైప్ 2 స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాట్సాప్ గ్రూప్లో ఉంటారు లేదా ఏదో గ్రూప్లో ఉంటారు. సో ఆ గ్రూప్లో ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఆ గ్రూప్లో ఏమొస్తుంది? క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడే ఓకేనా ఒక స్టూడెంట్ ఏంటంటే పెట్టుంటాడు. సో ఒక 1 మినిట్ అయింది క్వశ్చన్ పెట్టి, నెక్స్ట్ వెంటనే ఇంకో స్టూడెంట్ ఏంటంటే దానికి ఆన్సర్ అనేది పెట్టేస్తారు. సో ఎప్పుడైతే మీరేంటంటే ఆ క్వశ్చన్ తీసుకొని చదువుతూ ఉంటారు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇంకొక స్టూడెంట్ అంటే ఏం చేస్తాడంటే దానికి ఆన్సర్ అనేది సొల్యూషన్ అనేది అప్పుడే పెట్టేస్తారు. సో అలా జరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. మీరేంటంటే యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. ఎందుకు? అరే నేను క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది, ఈ టైం పీరియడ్లో ఈయనేంటి ఆల్రెడీ ఆన్సర్ సాల్వ్ చేసేసాడని చెప్పేసి మీకు కొంచెం ఏంటంటే టెన్షన్ అనేది వస్తుంది. సో అలా మీరేంటంటే అలా కొంచెం యాంగ్షియస్ అనేది అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు అంటే ఆల్రెడీ ఆ స్టూడెంట్ ఎవరైతే ఆన్సర్ పెట్టాడో ఆ క్వశ్చన్ అనేది ఆయన ఆల్రెడీ సాల్వ్ చేసి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ అతని దగ్గర ఆ ఫోటో అనేది ఉండొచ్చు. సో అలాగా. సో నా మాట వింటే వాట్సాప్ గ్రూపులు లేదా డౌట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తారంటే ఎవరైనా పెట్టారనుకోండి, సో మీకు లీజర్ ఉన్నప్పుడు అదే పనిగా రోజు ఓపెన్ చేసి డైలీ ఒక గంటకు ఒకసారి లేదా హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయొద్దు. ఏం చేస్తారంటే రోజు ఒక టైం పెట్టుకోండి, రోజు ఒక టైం, లేటెస్ట్ సే నైట్ 8 PM. సో రాత్రి నేను ఏం చేయాలి 8 PMకి ఏంటంటే నా వాట్సాప్ గ్రూపు లేదా డౌట్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి, అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరేంటంటే అవి మీరు కూడా సాల్వ్ చేయండి. ఎందుకు? ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చిందంటే మీకు కూడా ఆ పర్టికులర్ టాపిక్లో లేదా ఆ క్వశ్చన్లో డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఓకేనా, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయండి, కానీ ఒక టైం అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ 4th పాయింట్ ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్లో ఒక మంచి ర్యాంక్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఏం చేయాలి ఏంటంటే మీ యొక్క స్క్రీన్ టైంని ఏదైతే మీరు స్క్రీన్ అనేది చూస్తారు కదా, మీ ల్యాప్టాప్ కావచ్చు మీ ఫోన్ కావచ్చు, సో దాన్ని లిమిట్ చేయండి. లిమిట్ యువర్ స్క్రీన్ టైం అంటే సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. సో సోషల్ మీడియాని ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో అవాయిడ్ చేయండి. సో వేరే వాళ్ళు కాల్ చేసినా లేదా వేరే వాళ్ళు రీల్ అనేది సెండ్ చేసినా, యూట్యూబ్ షార్ట్ అనేది సెండ్ చేసినా, యూట్యూబ్ వీడియో అనేది సెండ్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేశారంతా చేసిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక స్టేటస్ ఉంటుంది, మీ ఫ్రెండ్ స్టేటస్. మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఒక యూట్యూబ్ యొక్క వీడియో పెడతారు. ఏముంది లేదు చూద్దాంలే అని చెప్పేసి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ దగ్గరికి వెళ్తారు. సో ఆ వీడియో అనేది చూస్తారు. ఆ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియోనే. సో మీ ఫ్రెండ్ పెట్టిన వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియోనే. కానీ యూట్యూబ్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే యూట్యూబ్ యొక్క ఆల్గోరిథం అనేది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ఓకేనా, యూట్యూబ్ యొక్క ఆల్గోరిథం అనేది మీకు ఏం చేస్తుందంటే మీరు ఎక్కువ టైం అనేది యూట్యూబ్ పైన స్పెండ్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ టైం అయితే అంత ఎక్కువ టైం యూట్యూబ్ పైన స్పెండ్ చేయాలి. సో ఆ విధంగా ఏంటంటే మీ బ్రెయిన్ని ట్రిక్ చేస్తుంది. సో మీరు ఏం చేస్తారు, మెల్లిమెల్లిగా యూట్యూబ్లో షార్ట్స్ చూడడం, ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, లేదా ఆ పార్టీ ఈ పార్టీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. సో అది చూస్తూ ఉంటారు. సో అలా అవాయిడ్ చేయండి. ఓకేనా, సో ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకుని ఇంకా నాకేంటంటే పాయింట్స్ అనేవి గుర్తొస్తే నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ ఇప్పటివరకు అయితే హాల్ టికెట్స్ అనేవి నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నానో అప్పుడు ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి ఇంకా రాలేదు. మేబీ వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే హాల్ టికెట్స్ అనేవి రావచ్చు, లేదా ఒక 1 day తర్వాత హాల్ టికెట్స్ రావచ్చు. సో ఎప్పుడైతే మీకు హాల్ టికెట్ అనేది వస్తుందో, హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఓకేనా, ఎగ్జామ్ సో ఏదైతే మన ఎగ్జామినేషన్ టైం అనేది ఉందో లెటెస్ట్ సే మనకు 9 o'clock నుంచి 11:30 వరకు లేదా 2:30 నుంచి సమ్ టైం వరకు మీరు ఏం చేయాలంటే అదే టైంలో
అదే టైంలో ఎగ్జామినేషన్ మీకు ఏ షిఫ్ట్ అయితే పడిందో, మార్నింగ్ షిఫ్టా, ఈవినింగ్ షిఫ్టా అనేది చూడండి, ఆఫ్టర్నూన్ షిఫ్టా అనేది చూడండి. చూసిన తర్వాత అదే టైంలో, అంటే లెటెస్ట్ నాకేంటంటే పొద్దున 9 o'clockకి ఎగ్జామ్, పొద్దున 9 o'clock ఎగ్జామ్, ఇక్కడ నుంచి ఒక 1 week టైం. సో నేను ఏం చేయాలంటే ప్రతిరోజు డైలీ 9 o'clock నేనేం చేయాలంటే నా మొబైల్లో లేదా నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి 9 o'clock నుంచి ఒక 2 గంటలు ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన కూర్చోవాలి. నేనేంటంటే నా క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, లేదా ఏదో ఒక బుక్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండండి. క్వశ్చన్స్ ఏం చేస్తారు, సాల్వ్ చేస్తుండండి. ఖచ్చితంగా మీరు ఈ 2 hours, ఈ 2 hours మీరేంటంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్కి ఏంటంటే పని పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ టైం పీరియడ్లో మన బ్రెయిన్కి ఏంటంటే కొంచెం యాక్టివిటీ అనేది ఇస్తామో, అంటే ఇక్కడే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి కూడా తెలుస్తుంది, ఎస్ ఈ టైంలో నేనేంటంటే నా ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేయాలి, నా బ్రెయిన్ యొక్క ఫుల్ పొటెన్షియల్ అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి బ్రెయిన్కి కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మీ ఎగ్జామ్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉండండి, మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉండండి. మాక్ టెస్ట్లో ఏవైతే క్వశ్చన్స్ తప్పుపోతాయి, ఎందుకు తప్పుపోయాయి, వాటిని అనలైజ్ చేయండి. వాటిని ఏం చేయాలి, ఖచ్చితంగా అనలైజ్ అనేది చేయండి. నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఎగ్జామినేషన్ అనేది దగ్గరగా వస్తూ ఉంటుందో, ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది 1 day ఉంది, రేపు మార్నింగ్ ఎగ్జామ్, లేదా ఎగ్జామినేషన్ అనేది 2 days ఉంది, ఒక్క రోజే గ్యాప్ ఉంది, ఓన్లీ 1 day గ్యాప్ అనేది ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎవరైతే స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యారో, ఓకేనా, మంచి ర్యాంక్ అనేది సాధించాలి అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే ఫోమో, FOMO. సార్ ఏంటి సార్ ఈ ఫోమో అనేది ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఏంటి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో మీ మైండ్లోనిదా, మీ గుండెలో ఏంటంటే ఒక డౌట్ అనేది వస్తుంది, అరే నేను ఏదైనా ఒక టాపిక్ అనేది మర్చిపోయానా, ఏదైనా ఒక ఫార్ములా అనేది మర్చిపోయానా, లేదా ఎగ్జామినేషన్లో నాకు ఈ ఫార్ములా గుర్తొస్తుందా రాదా, ఓకేనా, ఎగ్జామినేషన్ నాకు గుర్తొస్తుందా రాదా, ఎగ్జామినేషన్లో నేను సాల్వ్ చేయగలనా లేదా, ఇలాగేంటంటే ఒక చిన్న ఫియర్ అనేది మీ మైండ్లో డెవలప్ అవుతుంది. సో ఈ ఫియర్ ఏదైతే ఉందో ఇది అందరికీ కామనే, మీకు ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి ఇది కామనే. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంతవరకు ఏదైతే కష్టపడ్డారో, ఓకేనా, ఇంతవరకు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టం అనేది వ్యర్థం అనేది ఖచ్చితంగా అవ్వదు. ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేస్తారు. మీరు ఏదైతే ఈ 3 months లేదా 6 months కష్టపడ్డారో దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది మీరు మీ మైండ్లో ఉంచకండి. అండ్ దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు డైలీ ఒక 10 minutes, మినిమం ఒక 10 minutes ఏంటంటే మెడిటేషన్ అనేది చేయండి. సో ఖచ్చితంగా ఖచ్చితంగా డైలీ ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. ఏంటంటే మన మైండ్ అనేది చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి, ఓకేనా. సో ఎప్పుడైతే మన మైండ్కి మనం ఎక్కువ వర్క్ ఇస్తామో ఇదేమైపోతుందంటే కొంచెం ఏంటంటే ఓవర్లోడ్ అయిపోతుంది మైండ్. ఈ మైండ్ని మనం ఏం చేయాలంటే రిలాక్స్ అనేది చేయాలి. సో ఆ రిలాక్సేషన్ అనేది మనం ఎలా ఇవ్వచ్చు, 10 minutes మెడిటేషన్ వల్ల, లేదా 20 minutes మెడిటేషన్ వల్ల, లేదా మీకేంటంటే ఎక్కువగా మీరేంటంటే మీ మైండ్లో లోడ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఒక 1 kilometer వాకింగ్ చేశారండి, ఓకేనా, 1 kilometer వాకింగ్ చేశారండి, మీరేంటంటే మీ మైండ్ అనేది వెంటనే ఫ్రెష్ అయిపోతుంది. సో ఇలాగ కొన్ని టిప్స్ అనేది మీరు కనుక ఫాలో అయితే ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధించవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా కొన్ని టిప్స్ అనేవి నేనంటే ఎగ్జామినేషన్ కంటే ముందు మీకు ఏంటంటే చెప్పడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే, సార్ నాకేంటంటే ఈ విధంగా ఫీల్ అవుతుంది సార్, నేను ఏం చేయాలి, అలా చెప్పేసి మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో ఏంటంటే పెట్టండి. నేను మీకు ఏంటంటే దానికి రిప్లై అనేది ఇస్తాను. మీరు ఏదైతే యాంగ్షియస్నెస్ ఉందో లేదా నర్వస్నెస్ ఉందో దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో నాకేంటంటే ఈ పాయింట్స్ అనేవి గుర్తొచ్చాయి, ఈ పాయింట్స్ అనేవి నేను మీకు ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది, ఓకేనా. సో మీరు దీంతో పాటు ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీరు మాక్ టెస్ట్ అనేవి కూడా రాస్తుండండి. ఏవైతే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి కదా, ఎగ్జామినేషన్ టైం ఎప్పుడైతే మీకు వస్తుందో, సో మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్, 9 o'clock నుంచి 11:30 వరకు, 11:30 వరకు మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. సో ఎవరైనా డిస్టర్బ్ చేయనండి, మీరు లేవకూడదు. ఆ 2.5 గంటలు, ఆ 2.5 hours మీరు ఏంటంటే అక్కడే కూర్చొని ఉండాలి, ఫెవిక్విక్ వేసుకొని కూర్చొని ఉండాలి. సో మీ పేరెంట్స్ చెప్తారు కదా, నువ్వు బాగా చదవాలి లేదా మీకు మంచి ర్యాంక్ రావాలంటే కుర్చీకి ఫెవిక్విక్ వేసుకొని కూర్చోాలి. సో మీరు కూడా అలాగే కూర్చుంటేనే మీకు ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి వస్తాయి.
మంచిగా క్వాలిఫై అవుతారు, మంచి మీకు ఏంటంటే కాలేజెస్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఇది నా తరపు నుంచి కొన్ని టిప్స్. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది మనం ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్. ఆల్ ఆఫ్ యూ విల్ డూ గుడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. మీరు ఇంతవరకు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్. సో మాక్ టెస్ట్కి ఏంటంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఏమంటే డెడికేట్ అనేది చేసాం. సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్, ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, ఇందులో మీకు ఏంటంటే మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్ కానీ టీఎస్ ఐసెట్ కానీ అందులో మనకి ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో చాలా ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. ఎక్కడ లాంచ్ చేసాం? ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్లో. ఓకేనా. సో ఓన్లీ 99 రూపీస్కే మీకేంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్ అనేది ఓకేనా ఏపీ ఐసెట్ వాళ్ళకి టీఎస్ ఐసెట్ వాళ్ళకి మేము ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. అండ్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది టెస్ట్ సిరీస్ గురించి. నెక్స్ట్ ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, కోచింగ్ ఉందో అది వినాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు ఎగ్జామ్ ప్రెప్, అక్కడ నుంచి మీరు ఏంటంటే క్లాసెస్ అనేది వినవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 ఫర్ 3 మంత్స్కి 999 రూపీస్. ఓకే.